గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్. చాలామంది వరకు ఈ పేరుని వినే ఉంటారు. ఈ పుస్తకంలో చోటు సాధించాలంటే ఒకటి ఎవరూ చేయలేని పనిని చేయడం, మరొకటి ఉన్న రికార్డులను బ్రేక్ చేయడం. ఈ గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకోవాలనే దృఢ సంకల్పంతో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను పోగొట్టుకున్న వారు కొన్ని వేల మంది ఉన్నారు. అసలు ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్ని ఎలా కనిపెట్టారంటే 1951లో సర్ హ్యూగ్ బేవర్ అనే వ్యక్తి ఐర్లాండ్లో ఒక షూటింగ్ పార్టీకి అటెండ్ అయ్యారు. ఈయన గోల్డెన్ ఫ్లవర్ అనే పక్షిని షూట్ చేయలేకపోయారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎగరగలిగే పక్షి గోల్డెన్ ఫ్లవర్ అని ఈయన, మరొక వ్యక్తి గ్రెట్ గ్రౌస్ అని ఆయన. ఈ రెండు మాటల పట్ల అక్కడ పెద్ద వివాదమే నడిచింది. చివరికి గోల్డెన్ ఫ్లవరే అత్యంత వేగంగా ఎగరగలిగే పక్షిని తేలింది. బేవర్కి ఆ సమయంలో ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ప్రపంచంలోనే అత్యంత పెద్దవి, చిన్నవి ఇలా అన్నిటికీ సంబంధించిన పుస్తకాన్ని తీసుకురావాలని అనుకున్నారు.